విమాన ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న మెగాస్టార్ చిరంజీవి తన కూతురు సుష్మిత ఇప్పుడు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా గుజరాత్లోని అహ్మదాబాద్లో ఏదైతే ఘోరమైన విమాన ప్రమాదం జరిగిందో దాని గురించే మాట్లాడుకుంటున్నారు. సో ఈ క్రమంలోనే వీళ్ళ గురించి కూడా బయటకు వచ్చింది. అసలు ఏంటి వీళ్ళ గురించి? సో ఖచ్చితంగా నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మొత్తం అంతే మనుషులనే కాదు సెలబ్రిటీలనే అందరూ కూడా బాధపడుతున్నారు దాని గురించి. ఎందుకంటే కొన్ని యాక్ట్ ఆఫ్ నేచర్ కింద అది మనం ఏం చేయలేం, అది సృష్టి తీసుకెళ్ళిపోతుంది అనమాట. దాన్ని ఎవరు ప్లాన్ చేసింది కాదు, అది అలా జరగాలని రాసి పెట్టుంది. వాళ్ళు చావాలని రాస్తుంది, వాళ్ళ వల్ల ఇంకొక ఎవరో తెలియని అమాయకులు ఇప్పుడు సరే వీళ్ళకంటే రాస్తుంది అనుకుని ఫ్లైట్ ఎక్కారు, కానీ ఆ ఫ్లైట్ వల్ల ఇంకొక కాలేజ్లో కూడా ఒక 20 మంది 25 మంది చనిపోవడం అనేది అసలు అది అన్ఎక్స్పెక్టెడ్. అంటే కాలేజ్లో ఎవడో అనుకుంటు కదా ఇక్కడ మనం చదువుకుంటున్నాం మన మీద వచ్చేదో పడిద్దని, అలా ఎవడు కూడా థింక్ చేయనటువంటిగా అంత ఇన్సిడెంట్ జరిగింది. సో అట్లా ఇంతకుముందు కూడా ఎన్నో ప్రమాదాలు జరిగాయి అనమాట. సో వాటిలో ఒకటి ఇలా మా కుటుంబంలో కూడా జరిగిందంటూ నాగబాబు గారు అయితే దాని గురించి పంచుకున్నారనమాట. ఏంటంటే ఒకసారి చెన్నై నుంచి తిరుపతి వెళ్ళే ఫ్లైట్ ఏదో దానిలో చిరంజీవి గారు వాళ్ళ అమ్మాయి సుస్మిత ఎక్కితే సో ఆ ఫ్లైట్ కొంచెం ప్రమాదంలో పడి అది ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందనమాట. సో దానికి ఏం జరిగింది ఏంటనే చెప్పి అందరూ టెన్షన్ పడ్డారంట, వాళ్ళకి ఏమైనా అవుతుందేమో అని చెప్పి అందరూ అంటే టెన్షన్ పడిపోయారంట వీళ్ళు ఏమైనా అవుతుందేమో అని చెప్పి. సో దేవుడి దయ వల్ల వాళ్ళకి ఏం కాకుండా చాలా సేఫ్గా ల్యాండ్ అయ్యారనమాట. సో అట్లాంటి ప్రమాదం మా కుటుంబంలో కూడా జరిగింది, మేమంతా కూడా చాలా చింతించాం. సో ఇది చూస్తుంటే మా కడుపు తరుక్కుపోతుంది అన్నట్టుగా నాగబాబు గారు అయితే చెప్పారనమాట. సో వీళ్ళ గురించి ప్రార్థిస్తూ నాగబాబు గారినే కాదు మొత్తం సినిమా హీరోలు అందరూ కానీ పొలిటీషియన్లు అందరూ కానీ దానిపైన స్పందిస్తున్నారు. సో అంటే ఇలా ఎవరికి అంటే తొందరగా జరగదు, సెలబ్రిటీలు ఎక్కువ ఫ్లైట్ ట్రావెల్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కొంచెం ఇట్లాంటివి చూసుకుని ఆ ముహూర్తాలు అవి చూసుకుని బయలుదేరితే బాగుంటుంది. ఒక్కసారి మంచి ముహూర్తంలో వెళ్ళినా కూడా అది కొన్నిసార్లు తప్పదు, ఇంకా ఫ్లైట్ టైములకి అట్లాంటివి ఏమి ఉండవు అనమాట. సో ఆ ఫ్లైట్ బాగుందా లేదా మనం ఎక్కేది. సో చిరంజీవి గారి కంటే ఇప్పుడు పర్సనల్ ఫ్లైట్ ఉంది కాబట్టి ఆయనకు పెద్ద ఇబ్బంది ఉండదు. సో అన్ని చెక్ చేసి ఆయన్ని తీసుకెళ్తారు. సో ఇంకెవరైనా సరే పొలిటీషియన్లు అయినా సినిమా సెలబ్రిటీలు అయినా వాళ్ళని నమ్ముకున్న ఫ్యాన్స్ ఫీల్ అవ్వకూడదంటే వాళ్ళు వెళ్ళే ప్రయాణం కూడా చాలా బాగా ప్లాన్ చేసుకోవాలి. సో ఇలాంటివి మరి జరగకుండా కూడా చాలా కేర్ తీసుకుంటామని చెప్పి మరి ప్రైమ్ మినిస్టర్ నుంచి అంత ఆదేశాలు వస్తున్నాయి. సో ఇలా జరగకూడదని మనం కూడా ప్రార్థిద్దాం.